రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొదలకూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తుగ్లక్ ఆలోచనలతో గత ప్రభుత్వం అందించిన రేషన్ కార్డులపై ఆ పార్టీ రంగులు, ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకుని రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడికి వెళ్లినా కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్ తో ఫోన్లో స్కాన్ చేయగా లబ్ధిదారుల వివరాలు తెలుసుకునే విధంగా రూపొందించారని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ఈ స్మార్ట్ రేషన్ కార్డును అందజేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బక్కయ్య నాయుడు, సివిల్ సప్లై డిటి రవి, డిప్యూటీ తహసీల్దార్ సురేఖ, వీఆర్ఓ నాగమ్మ, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో మా ప్రీతమ నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పొదలకూరులో తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వం తుగ్లక్ ఆలోచనలతో ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చే రేషన్ కార్డుల్లో ఆనాటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగులు, అప్పటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో మన ఫోన్లో కూడా దాన్ని స్కాన్ చేయగానే ఆ లబ్ధిదారుడి వివరాలు కనపడే విధంగా, ఎంతో ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఇవన్నీ కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రతి ఇంటికి చేర్చేటటువంటి విధానంలో ముందుకెళ్తా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారుడికి తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ ఏ కార్యక్రమం కూడా అందరికీ చేరే విధంగా ఇవ్వటం చాలా సంతోషం. మొత్తం మీద ఈ మండలంలో ఎటువంటి సమస్య లేకుండా, గ్రీవెన్స్ లేకుండా అన్నదాత సుఖీభవ ఇవ్వటం జరిగింది. అర్హత ఉన్న ప్రతి రైతుకి వారి అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. రేషన్ కార్డులు కూడా ప్రతి ఇంటికి చేరుస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వమే ప్రతి లబ్ధిదారికి ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషం. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుబాటులో ఉండే విధంగా అమలు చేసేందుకు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డు స్థానంలో కొత్తగా క్యూఆర్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డులు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఈరోజు పౌరుల మండలం సంబంధించి 21,20 కార్డులు స్మార్ట్ కార్డులు రావడం జరిగింది. ఆ కార్డుల యొక్క పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మండల నాయకుల సమక్షంలో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్డులు అనేటివి ఏంటంటే క్యూఆర్ బేస్డ్ మీద వర్క్ చేస్తుంది. ఈ పాస్ మిషన్లో స్వైప్ చేసిన తర్వాత ఆ కార్డు ద్వారా డేటా వస్తుంది. తర్వాత వారి యొక్క బయోమెట్రిక్, ఫేషియల్ ద్వారా, ఓటీపీ ద్వారా రైస్ పంపిణీ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి కార్డు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా టెక్నాలజీ రైస్ కార్డులు అనేది ఈరోజు మనం కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చింది. కాబట్టి ఆ కార్డుల పంపిణీ ఈరోజు 1వ తేదీ చేస్తున్నాం. ఈ కార్డులో 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి కార్డుదారులు తప్పనిసరిగా ఈ కార్డు తీసుకొని రేషన్ వెళ్ళాలి. అదేవిధంగా ఈ రోజు నుంచి మధ్యవర్తి తేదీ వరకు సచివాలయ సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ ఈ రైస్ కార్డులు పంపిణీ కార్డులు ఏదైనా మిగిలిపోతే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాప్ వరకు ఈ కార్డులు ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ అయినా, అందుబాటులో లేకపోయినా 1 నుంచి మీరు రేషన్ షాప్ వరకు ఈ కార్డులు తీసుకోవచ్చు. కాబట్టి ఈ కార్డులు మాకు అందవని అనే అపోహ ఎటువంటి పరిస్థితుల్లో ఉండవద్దు. తప్పనిసరిగా మీ కార్డు మీకు జారీ చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఈ కార్డులో ఎవరి చేతికి ఇచ్చి ఎక్కడో పెట్టి తీసుకోమని ఆఫర్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు. పారదర్శకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసి
వారి ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే మీ కార్డులు మీ ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి పక్కాగా ప్రణాళికతో ఈ కార్డులు పంపిణీ చేస్తున్నాం. కాబట్టి కార్డుదారులు ఈ కార్యక్రమాన్ని మరి కార్డుదారులను సద్వినియోగం చేసుకుంటూ కోరుచున్నాం.